మున్నా తను ఎంతో ప్రేమించే అమ్మాయిని చూడడానికి రోజు సరైన సమయానికి కరెంట్ ఆఫీస్కి రావడం మొదలు పెడతాడు. ఒకరోజు ఆఫీస్లోని ఒక ఉద్యోగి ఆ అమ్మాయి వద్దకు వచ్చి ఆమెను తాకేందుకు ప్రయత్నించడం చూసి మున్నా తీవ్ర కోపానికి గురవుతాడు. మున్నా ఏదైనా చేసేలోపే ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి కారణం లేకుండా ప్రభుత్వ ఆఫీస్లో నిలబడకూడదు అని అతన్ని బయటకు పంపించేస్తాడు. ఎలాగైనా రోజు ఆఫీస్కి రావడానికి మున్నా ఒక పథకం వేస్తాడు. సామాజిక సేవ పేరుతో వీధుల్లోని ఇళ్లకు వెళ్లి కరెంటు బిల్లులు తనే కడతానని అడుగుతాడు. కానీ అతని అవారాతనాన్ని ఎరిగిన ఇరుగు పొరుగు వారు అతన్ని తరివేస్తారు. అధైర్యపడకుండా బస్తీలోని ఇళ్లకు వెళ్లి వారి పనులన్నీ చేసి పెట్టి అందరి నమ్మకం గెలుచుకొని ఒక్కొక్కటిగా బిల్లులు సేకరిస్తాడు. బిల్లులు కట్టడానికి ఆఫీస్కి వెళ్లిన రోజు ఆ అమ్మాయి మున్నాను పక్క కౌంటర్కు పంపుతుంది. ఆ కౌంటర్లో ఉన్న ఆమె స్నేహితురాలు మున్నా ప్రేమను గ్రహించి మాటల్లో ఆ అమ్మాయి పేరు అమ్ము అని చెప్తుంది. అమ్ము కొంచెం బెదిరించిన ఆమె పేరు తెలుసుకున్న సంతోషంలో మున్నా ఆనందంతో ఉప్పొంగుతాడు. తన మనసులోని ప్రేమను తెలపడానికి మున్నా బిల్లు రసీదు వెనుక ఒక లవ్ మెసేజ్ రాసి అమ్ముకి ఇస్తాడు. అమ్ము ఆ ఉత్తరాన్ని చూసి తీవ్ర ఆగ్రహంతో మున్నా వైపు చూస్తుంది. భయపడిన మున్నాపై ఫిర్యాదు చేయడానికి అమ్ము తన సూపర్వైజర్ కు పిలుస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా సూపర్వైజర్ తో కేవలం పని విషయాలు మాత్రమే మాట్లాడి ఆ ఉత్తరం గురించి చెప్పదు. ఫిర్యాదు చేయకపోవడంతో అమ్ము కూడా నన్ను మనసులోనే ప్రేమిస్తుందని మున్నా పొరపాటుగా నమ్ముతాడు. కానీ నిజానికి అమ్ము తన స్నేహితురాలతో అతడు ఒక రౌడీలా ఉన్నాడు. రాత చూస్తే 8వ తరగతి కూడా దాటినట్లు లేదు అని తేలికగా తీసిపరేస్తుంది. అమ్మును వేధిస్తున్న ఆఫీస్ ఉద్యోగిని మున్నా మళ్ళీ చూస్తాడు. ఈసారి తట్టుకోలేక తన స్నేహితుడితో కలిసి ఆ ఉద్యోగిని ఒక నిర్మానుష్య ప్రదేశంలో దారుణంగా కొడతాడు. అంతేకాకుండా తన ప్రేమ విషయంలో అమ్ము పేరును తన శరీరంపై పచ్చబొట్టులా రాసుకుంటాడు. మున్నా ఆ ఉద్యోగిని కొట్టిన విషయం అమ్ముకు తెలిసిపోతుంది. ఆమె మున్నాను ఒక గూండాగా పనికిమాలిన వాడిగా భావించి ద్వేషిస్తుంది. అతని ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని అమ్ము తన స్నేహితురాలతో అనడం పక్కనే నిలబడి ఉన్న మున్నా వింటాడు. అమ్ము మాటలకు గుండె పగిలిన మున్నా తీవ్రమైన బాధతో ఆమె వైపే చూస్తూ ఉంటాడు.